సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశం మొదటి అడుగు వేసింది. తొలి మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ ఈరోజు భారతదేశం విడుదల చేసింది. దాని పేరే విక్రమ్ 32 సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2025. ఇది 4వ ఎడిషన్. ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. భారతదేశంలో సెమికాన్ చరిత్రలోనే ఈరోజు ఒక మర్చిపోలేని రోజు. ఈ సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్లో ఇండిజినస్గా దేశీయంగా తయారు చేసిన తొలి చిప్ విక్రమ్ 3201 షార్ట్ ఫామ్లో విక్రమ్ 32ని ప్రధాని మోడీ గారు ఆవిష్కరించారు. సెమీ కండక్టర్స్లో స్వయం సమృద్ధి తెచ్చుకునే విధంగా మనం తొలి అడుగు వేశాం. మోడీ గారు సెమీ కండక్టర్ చిప్స్ని డిజిటల్ డైమండ్స్ అని పేర్కొన్నారు. ఈ తొలి సెమికాన్ చిప్ ఏదైతే ఉందో దాన్ని ఇస్రో వాళ్ళు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు ది సెమికాన్ లేబరేటర్ చండీగఢ్ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. అయితే ఏదైతే ఇప్పుడు విక్రమ్ 32 ఉందో ఇది పూర్తి స్థాయిలో మన స్మార్ట్ ఫోన్స్కి, కంప్యూటర్స్కి పెట్టే చిప్ కాదనమాట. ఇది ఇస్రో వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసి తయారు చేయబడ్డది. ముఖ్యంగా అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని నిలబడే విధంగా ఈ చిప్ను రూపొందించారు. ఇది -55 అంటే విపరీతమైన గడ్డకట్టే చలికన ఇంకా విపరీతమైన చలి నుంచి -55°C నుంచి +125 అంటే విపరీతమైన వేడిని తట్టుకునే శక్తి కూడా ఈ చిప్ ఉందన్నమాట. ఈ విక్రమ్ 32 చిప్ లేదా మైక్రో ప్రాసెసర్ అనేది లాంచ్ వెహికల్లో నావిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్మెంట్, అంతెందుకు స్పేస్ ఫ్లైట్ ఎక్యురసీ అంటే దాని టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. స్పేస్ రాకెట్ సరైన మార్గంలో ప్రయాణించడానికి ఈ చిప్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అత్యంత కఠినంగా ఉండే అంతరిక్ష వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిప్ను మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో రూపొందించారనమాట. ఆల్రెడీ విక్రమ్ 32ను ఇస్రో వాళ్ళు అంతరిక్షంలో కూడా పరీక్షించారు. దీన్ని PSLV C60 ప్రాజెక్ట్లో వాడారనమాట. దానిలోని ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కోసం దీన్ని వినియోగించారు. ఈ PSLV C60 ప్రాజెక్ట్లో ఈ చిప్ అద్భుతంగా పనిచేయడంతో ఇస్రోకి మరింత ఊతం వచ్చిందనమాట. ఈ ఏడాది మార్చి 5వ తారీఖున ఈ విక్రమ్ 32 చిప్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇప్పుడు ఈ సెమీకండక్టర్ కాన్ఫరెన్స్, ఇండియన్ సెమీకండక్టర్ కాన్ఫరెన్స్లో భాగంగా OSAT అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ ఇప్పుడు డెవలప్ చేయడానికి ఇప్పుడు ఈ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. 2030 కల్లా గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్ అనేది $1 ట్రిలియన్ మార్కెట్గా అవబోతుంది. దీనిలో ఇండియా కీలక పాత్ర పోషించాలంటే ఖచ్చితంగా మన చిప్స్లో కూడా రాణించాలి.